So after 10th class, what is the next? So ఈ రోజుల్లో మనకు ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్కాన్ చేసి స్టూడెంట్ ప్రమోట్ చేశారు. తెలంగాణలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ని లేకుండా విద్యార్థులు ప్రమోట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ ఎక్కువగా ఉంది. సో చాలా మంది పేరెంట్లో డౌట్ ఉంటుంది 10th తర్వాత ఏం చేయించాలని. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. మరి అలాంటి సందర్భాలలో కొంతమందికి ఏం చేయాలనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. 10th తర్వాత కొంతమంది ఇంజనీర్ కావాలనుకుంటారు, కొంతమంది డాక్టర్స్ కావాలనుకుంటారు, కొంతమంది కలెక్టర్ కావాలనుకుంటారు. 10th తర్వాత డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, కలెక్టర్ కానీ చాలా అంటే గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంజనీర్ కావాలి అంటే ఫస్ట్ 10th క్లాస్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్, ఇది ఒక స్టేజ్ ఉంటుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ తర్వాత మనం మిగతా సెలెక్ట్ చేసుకోవాలి. సిబిఎస్ఈ వాళ్ళకు కూడా ఉంటుంది. 10th తర్వాత +2 అని ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంటర్మీడియట్ బోర్డ్, అలా కాకుండా సిబిఎస్ఈ వాళ్ళకైతే ఏమవుతుంది +2 అనేది ఉంటుంది. సో ఈ +2లో ఏమేమి ఉంటాయి? ఇంటర్మీడియట్ లో మీకు సబ్జెక్టులు ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే మనకి బైపీసీ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి బైపీసీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఆర్ట్స్ గ్రూప్లలో హెచ్ఈసి, సిఈసి, ఇలా ఆర్ట్స్ గ్రూప్లలో మనము ఇంటర్మీడియట్ స్టేజ్ లో 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంటర్మీడియట్ లో మనకు ఎంపీసీ గ్రూప్, బైపీసీ గ్రూప్, సిఈసి గ్రూప్, హెచ్ఈసి గ్రూప్ ఇలా ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఇంటర్మీడియట్ కాకుండా మనం నెక్స్ట్ స్టేజ్ డిప్లొమా కోర్సెస్ అంటే మనం పాలిటెక్నిక్ అంటాం. 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్. సో ఈ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ చేసేసి మన భవిష్యత్తులో ఏం కావాలనుకుంటే అది అవుతాం. డిప్లొమాలో మీకు తెలిసి ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, అన్ని రకాల వైండింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ అగ్రికల్చర్ సైడ్ 10th అయిపోగానే అగ్రికల్చర్ డిప్లొమాలు కూడా ఉన్నాయి. అంటే ఇమీడియట్ గా జాబ్, మినిమం శాలరీతో జాబ్ రావాలంటే మనకి అగ్రికల్చర్ డిప్లొమా. సో స్టూడెంట్ కి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నప్పుడు ఇంటర్మీడియట్ ఒక స్టేజ్ ఉంది. ఇంటర్మీడియట్ కాకుండా ఇక్కడ డిప్లొమా స్టేజెస్ ఒకటి ఉంటాయి. డిప్లొమాలో పాలిటెక్నిక్ అని, అగ్రికల్చర్ డిప్లొమా అని, తర్వాత ఇంకా ఇక్కడ ఐటీఐ కదా, అది కూడా డిప్లొమా కోర్సెస్. ఐటీఐ వీటి ద్వారా డిప్లొమా మనం చేయొచ్చు. వీటి ద్వారా మరి మీకు ఇంకా డౌట్ అయితే ఇక్కడ ఎంపీసీ అంటే ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. మరి ఎంపీసీ పూర్తి చేసినట్లయితే ఫర్దర్ ఏంటి అంటే మీరు భవిష్యత్తులో ఇంజనీర్ అవ్వాలి అనుకో ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేయాలి. అలా కాకుండా భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలి అన్నా, వెటర్నరీ డాక్టర్ అవ్వాలన్నా, అగ్రికల్చర్ లో మనకు రీసెర్చ్ చేయాలన్నా, ఫార్మా సెక్టర్ లోకి వెళ్ళాలి అన్నా మనం ఏం చేయాలి? బైపీసీ చదువుతాం. అలా కాకుండా ఆర్ట్స్ స్ట్రీమ్ అంటే హెచ్ఈసి, సిఈసి ఉన్నాయి కదా, కామర్స్ సబ్జెక్ట్. కామర్స్ కోసం అయితే మనం ఈ గ్రూప్ లో సెలెక్ట్ చేసుకుంటాం. చాలా మందికి ఓల్డెన్ డేస్ లో మనం సివిల్స్ రాయాలి అంటే ఎక్కువ మంది హెచ్ఈసి, సిఈసి సెలెక్ట్ చేసుకొని సివిల్స్ కోసం అలా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు సివిల్స్ రాయాలి అంటే మీరు సైన్స్ వాళ్ళు రాయొచ్చు, ఆర్ట్స్ వాళ్ళు రాయొచ్చు. కానీ దానికి ఏం కావాలి? మనకి ఎనీ డిగ్రీ కావాలి. డిగ్రీ పూర్తయిన తర్వాతనే మనం ఏది సివిల్స్ రాయడానికి అర్హత వస్తుంది. సో చాలా మంది గుర్తుపెట్టుకోండి, చాలా మంది సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాం అనుకుంటాం, తర్వాత సిఏ కోసం ఇది అవుతుంది అనుకుంటాం. మీరు ఇష్టం ఏదైనా చదవచ్చు. మళ్ళీ ఎంపీసీ అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం? ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ కోర్స్. ఎంపీసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ కోర్స్. సో ఇంజనీరింగ్ దాన్ని బీటెక్
బీటెక్ లేక బిఆర్క్ అంటే ఆర్కిటెక్చర్, బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం, ఇది బీటెక్. ఇది ఎంపీసీ అయిపోయిన తర్వాత మనం ఇంజనీర్ అవ్వాలంటే ఈ కోర్సులు ఉంటాయి. అలా కాకుండా ఈ రెండు కాకుండా మనకి నెక్స్ట్ స్టేజ్ లో సైన్స్ డిగ్రీస్ ఉంటాయి. 3 ఇయర్స్ డిగ్రీ, 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంటాయి. ఇందులో ఈ అయిపోయిన 3 ఇయర్ డిగ్రీలో మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ఎంపీసీ కానీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ లేక మ్యాథ్స్ విత్ స్టాట్స్ కానీ మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కానీ, సో ఓకేనా, ఇలా డిఫరెంట్ మనకి డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. అంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయొచ్చు. బీటెక్ లో మనకు ఆపర్చునిటీ లేదు అంటే 3 ఇయర్స్ డిగ్రీ వెళ్ళొచ్చు. ఈ 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు, మనము ఎంపీసీ అయిపోయిన వాళ్ళు ఉంటే డిఫరెంట్ పీజీ కోర్సెస్ ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటాం. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లో ఇండివిజువల్ సబ్జెక్ట్ మనము ఇందులో మ్యాథ్స్ సపరేట్ గాను, ఫిజిక్స్ సపరేట్ గాను, కెమిస్ట్రీ సపరేట్ గాను, కెమిస్ట్రీ తర్వాత ఎలక్ట్రానిక్స్ సపరేట్ గాను, కంప్యూటర్ సైన్స్ సపరేట్ గాను, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. విద్యార్థి బీటెక్ రాని దశలో ఈ 3 ఇయర్స్ అయితే వీటి ద్వారా మీరు డిఫరెంట్ సైన్స్ కోర్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు పీజీ అయిపోయిన తర్వాత మనం ఏమంటాం, పిహెచ్డి కదా, పోస్ట్ డాక్టరల్ అని చెప్పేసి అంటాం. దానికి కావాలంటే ఆ కోర్స్ కోసం మీరు వెళ్ళచ్చు. అంటే బీటెక్ మార్గం కాదు, ఇవి కూడా మార్గాలే. నెక్స్ట్ మరి సార్ నేను ఇప్పుడు ఇవన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ బీటెక్, నేను బీటెక్ చేయాలి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేయాలి అనుకున్నాను. అందులో ఏమేమి ఉంటాయి, మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అని, మెకానికల్ అని, ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అని, సివిల్ అని, మెటలర్జీ అని, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాంచెస్ కదా. ఈ మనం బిఈ చదవాల్సిన కాలేజ్ ఏ కాలేజ్ అనుకున్నాం, మనం ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ బిఈ కోర్స్ ఆఫర్ చేసే వాటిని ఉంటాం ఇంజనీరింగ్ కాలేజ్. ఈ బిఈ కోర్స్ చదవాలంటే వీటిని ఆఫర్ చేసే కాలేజెస్ ఏమంటాం, మనం ఇంజనీరింగ్ కాలేజెస్ అంటాం. మనం ఇంజనీరింగ్ కాలేజెస్. మరి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు ఎక్కడ ఉన్నాయి, మనకి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ నేషనల్ వైడ్ గా ఉన్నాయి, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మీరు ఎంపీసీ చేసిన తర్వాత బీటెక్ బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం మనం, బీటెక్ చదవాలి అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఇలా ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కమ్యూనికేషన్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఆఫర్ చేసే కాలేజ్ ఇంజనీరింగ్. ఇది నేషనల్ వైడ్, లోకల్ వైడ్ ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ మీరు చూసినట్లయితే నేషనల్ వైడ్ గా ఇంజనీరింగ్ కాలేజ్ వాటి పేరు ఏమంటామంటే ఐఐటీస్ అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. అంటే అక్కడికి వెళ్ళి మీరు ఇంజనీరింగ్ కోర్సే చేయాలి. అలా కాకుండా ఎన్ఐటీస్ అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలా కాకుండా ట్రిపుల్ ఐటీస్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. ఇలా కాకుండా మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి కాకుండా మనకి బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ అంటాం. మనకి హైదరాబాద్ లో మీకు తెలుసు, షాబీర్పేటలో ఉంది, చాలా ఫేమస్. మీకు ఇక్కడ ఇవి నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్స్. ఇది ఐఐటి అని, ఎన్ఐటి అని, ట్రిపుల్ ఐటి అని, బిట్స్ అని. ఇలా మీరు ఈ బిఈ కోర్స్, బీటెక్ కోర్స్ ఇలా కంప్లీట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీకు తెలుసు కదా, మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అలాగే జేఎన్టీ యూనివర్సిటీ ఉంది. రెండు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, జేఎన్టీ పరిధిలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మీరు ఈ బీటెక్ కోర్స్ చేయాలంటే ఐఐటీలో చేయొచ్చు, ఎన్ఐటీలో చేయొచ్చు, ట్రిపుల్ ఐటీలో చేయొచ్చు, డీమ్డ్ యూనివర్సిటీలో చేయొచ్చు, అదేవిధంగా
బిట్స్ లో చేయొచ్చు, లేక లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉస్మానియా పరిధిలో చేయొచ్చు, జేఎన్యూ పరిధిలో. ఇలా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో ఎలా అంటే మీరు ఈ విధంగా వెళ్ళొచ్చు. ఒకవేళ మనము ఆర్కిటెక్చరే కావాలి అనుకున్నప్పుడు స్పెసిఫిక్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ నేషనల్ వైడ్ గా ఉంటుంది, లోకల్ వైడ్ గా ఉంటాయి. నేషనల్ వైడ్ గా మనకి ఐఐటి లో ఉంటుంది, లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బిఆర్ ఉంటుంది. ఈ రెండు రానప్పుడు ఈ రెండు చేయనప్పుడు మనం 3 ఇయర్స్ డిగ్రీ తర్వాత పీజీ కోర్స్, తర్వాత పిహెచ్డి కోర్సెస్. ఇలా మనం ఎంపీసీకి ఉన్నటువంటి మార్గాలు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ లో నువ్వు బైపీసీ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే ఏముంటది, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ గ్రూప్స్ అంటాం. వీటితో లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఓకేనా? మరి బైపీసీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఏంటి ఇంపార్టెన్స్, ఇది మనము నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్ రాస్తే మీకు డాక్టర్ కావాలన్న కోరికను నీట్ ఎంట్రన్స్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు కదా. సో బైపీసీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే తర్వాత మీరు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్ కావచ్చు, లేకపోతే మనకి ఆయుష్ అని అంటాం కదా, మనకేది బిఏఎంఎస్ అని చెప్పేసి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఆయుర్వేదం, ఇవన్నీ కూడా మనకి మెడికల్ కోర్స్ కింద వస్తాయి. అంటే మెడికల్ కోర్స్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ రాలేదు, మెడికల్ రాలేదు, దెన్ మనం నెక్స్ట్ ఆపర్చునిటీ ఏముంది, అగ్రికల్చర్ సైన్స్, బిఎస్సి అగ్రికల్చర్ సైన్స్ లోకి వెళ్ళొచ్చు మీరు. అంటే మనకు తెలుసుగా వ్యవసాయం సంబంధించినటువంటి కోర్సులు ఇక్కడ ఉంటాయి. అంటే నూతన వంగడాలను తయారు చేయడము, నూతన పంటలని ఈల్డ్ అంటే ఎక్కువ రాబడి ఎలా వస్తుంది మనం ఈ అగ్రికల్చర్ సైన్స్ ద్వారా నేర్చుకుంటాం మనం. తర్వాత ఇది కాకుండా నెక్స్ట్ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే డిగ్రీ కోర్సెస్, అలా కాకుండా ఫార్మా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అంటాం కదా. అంటే బైపీసీ వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ వేసుకోవచ్చు, ఫార్మాస్ వెళ్ళొచ్చు. ఇది కాకుండా నెక్స్ట్ ఏముంది మనకి సైన్స్ ప్రోగ్రామ్, డిగ్రీ సైన్స్, డిగ్రీ కోర్సులు ఉంటాయి. డిగ్రీ కోర్సులో మీకు ఏమేమి కోర్సులు ఉంటాయి, ఫిజిక్స్ తో కంబైన్డ్ అయి ఉంటాయి, కెమిస్ట్రీతో కంబైన్డ్ అయి ఉంటాయి, బయాలజీతో కంబైన్డ్ అయి ఉంటాయి, మైక్రోబయాలజీతో కంబైన్డ్ అయి ఉంటాయి, జెనెటిక్స్ తోటి కంబైన్డ్ అయి ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. ఈ డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సెస్ ఉంటాయి. ఈ పీజీలో ప్రతి సబ్జెక్ట్ ఇండివిజువల్ చదువుతాం. ఏంటిది, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇక్కడ బాటనీ కావచ్చు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ ను పూర్తిగా చేయాలనుకుంటే ప్యూర్లీ కెమిస్ట్రీ చేస్తాం పీజీలో, లేకపోతే బాటనీ అయితే బాటనీ, జువాలజీ అయితే జువాలజీ కదా. అలా కాకుండా మైక్రోబయాలజీ అయితే మైక్రోబయాలజీ, అలా కాకుండా జెనెటిక్స్ అయితే జెనెటిక్స్. ఇలా డిఫరెంట్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి. మీరు ఆ సైన్స్ కోర్సెస్ ద్వారా కూడా మీ లైఫ్ గోల్ రీచ్ అవ్వచ్చు కదా. చాలా మందికి ఈ కోర్సుల మీద ఇంట్రెస్ట్, సైన్స్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత మనము ఈ నెక్స్ట్ వాటి సిఏ అంటాం, చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సిఏకి వెళ్ళాలి అంటే మీరు సిఏ చేయాలన్నప్పుడు ఎంపీసీ ద్వారా వెళ్ళొచ్చు, బైపీసీ ద్వారా వెళ్ళొచ్చు, సిఏ ఆర్ట్స్ గ్రూప్ ద్వారా సిఏకి వెళ్ళొచ్చు. ఇలా 10th అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫేస్ ఉన్నాయి జీవితంలో. ఆనందంగా సుఖంగా జీవించడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎడ్యుకేట్ అయి ఉంటారో, ప్రపంచాన్ని చదువుతారో, మనుషులను చదువుతారో వాళ్ళు ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఈ ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఫస్ట్ మనకి ఈ 10th తర్వాత నెక్స్ట్ దీని మీద అవగాహన ఉండాలి. వీటి అవగాహన తీసుకొని మీరు మీకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉండాలి. సార్ కొంతమంది ఏమంటారంటే పేరెంట్స్ కి చిన్నప్పటి నుంచి చెప్తాము, ఏంటి ఐఏఎస్ కావాలండి, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటాం, ఐపీఎస్ కావాలని ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాం, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటాం, ఐఆర్ఎస్ అంటాం, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అంటాం. ఇవన్నీ కూడా నేషనల్ వైడ్ గా ఐఏఎస్ గారు మీకు తెలుసు, కలెక్టర్ అన్నా, సబ్ కలెక్టర్ అన్నా, అడిషనల్ కలెక్టర్ కోర్సెస్ ఉంటాయి కదా. మీకు కలెక్టర్ కావాలని కోరిక ఉన్నప్పుడు ఐఏఎస్ అవ్వాలి,
మీకు తెలుసు కదా, ఎస్పీ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు కదా డిస్ట్రిక్ట్ వైజ్ గా. అలాంటి వాళ్ళు ఉన్నత శిఖరాలు చేరాలన్నప్పుడు ఐపీఎస్ అని, ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ సర్వీసెస్ అని, రెవెన్యూ సర్వీసెస్ అంటాం. వీటికి వెళ్ళాలి అన్నా కూడా మీరు ఏం చేయాలి? ఇక్కడ బీటెక్ అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేక 3 years డిగ్రీ అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేక ఈ బైపీసీ వాళ్ళైనా కూడా డిగ్రీ కోర్సెస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మా కానీ డిగ్రీ కోర్సెస్ కానీ కంప్లీట్ అయి ఉండాలి. లేదా ఈ ఆర్ట్స్ కోర్సెస్, ఆర్ట్స్ ద్వారా కూడా మళ్ళీ మనం డిగ్రీ చేయవచ్చు. ఈ ఆర్ట్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? 3 years డిగ్రీ, 3 years డిగ్రీ ఉంటుంది. 3 years డిగ్రీ మీకు తెలుసు కదా, బిఏ అని, బీకామ్ అని ఉంటాయి, బీకామ్. ఇలా ఈ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. ఈ డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ చేసా మీకు కావాల్సినటువంటి ఈ ఇండియన్ సర్వీస్ లోకి వెళ్ళవచ్చు, ఈ ఇండియన్ సర్వీస్ లోకి వెళ్ళవచ్చు. ఇవి ఒక స్టూడెంట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఏజ్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఉండే యాంబిగ్యూటీ ఉంది కనుక పేరెంట్ ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేయండి. మీ అబ్బాయి గాని అమ్మాయి గాని ఫస్ట్ ఏం కావాలి, ఏం చేయాలని అనుకుంటున్నామో దాన్ని మీరు ముందు ఆలోచించాలి. దానికి మార్గాలు ఏమి ఎంచుకోవాలి, ఆ మార్గాలు ఏంటంటే మీరు ఇన్ని వేస్ లో వెళ్ళొచ్చు. మీకు మార్గం ఏదో, మీరు ఎంపీసా, డాక్టర్ కావాలనుకున్నారా, లేకపోతే ఆర్ట్స్ గ్రూప్లలో ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నారా, మంచి పొలిటీషియన్ కావాలనుకున్నారా, మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనుకున్నామా, లేకపోతే ఇండియన్ సర్వీసెస్ కావాలనుకున్నామా, ఏవి కావాలనుకున్నా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. కనుక 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన నేను కొంతవరకు మీకు ప్రతిబింబించగలిగాను. దీని ప్రకారం మీరు ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇది అందరి కోసం, ప్రతి పేరెంట్ 10th కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ గురించి నా చిన్న అభిప్రాయం. సో నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, పర్టికులర్ గా ఐఐటి కెమిస్ట్రీ, నాది ఎక్సెల్ ఐఐటి మెడికల్ అకాడమీ దిల్సుఖ్నగర్లో ఉంటుంది. ఐ ప్రొడ్యూస్ మెనీ టాప్ 10 ర్యాంక్స్, ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ లో టాప్ 10 ర్యాంక్స్, మెడికల్ లో టాప్ 100 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి. ఆ అనుభవం తోటి మీకు 10th తర్వాత ఏం చేయాలని చెప్పి నా చిన్న అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.